హిందూ పురాణ యుద్ధ సమయంలో వాడిన 5 శక్తివంతమైన ఆయుధాల గురించి తెలుసుకుందాం. నంబర్ 5, బ్రహ్మాస్త్ర. ఒక భయంకరమైన అగ్నిగోళాన్ని సృష్టించే ఆయుధంగా పిలుస్తారు. ఇది ప్రయోగించిన చోట ఉన్న జీవరాశులన్నీ చనిపోతాయి. నంబర్ 4, పాశుపతాస్త్రం. ఈ అస్త్రం ఎంత శక్తివంతమైనదంటే ఈ సృష్టిని నాశనం చేయగలదు. మహాభారతంలోని అర్జునుడు మరియు రామాయణంలోని ఇంద్రజిత్, రాముడు మాత్రమే పాశుపతాస్త్రాన్ని కలిగి ఉన్నారు. నంబర్ 3, బ్రహ్మాండాస్త్రం. ఈ అస్త్రాన్ని బ్రహ్మదండ అని కూడా పిలుస్తారు. ఈ అస్త్రం బ్రహ్మదేవుడి 4 తలలను సూచిస్తుంది. ఇది ఒక ఆత్మరక్షణ ఆయుధంగా పిలుస్తారు. నంబర్ 2, సుదర్శన చక్రం. పరమశివుడు ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువుకి అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. ఈ అస్త్రం శివుడి చేత సృష్టించబడింది. దీని నుండి ఒక శివుడు తప్ప ఇంకెవరు తప్పించుకోలేరు. నంబర్ 1, త్రిశూలం. త్రిశూలం విష్ణుమూర్తి మరియు నారాయణుడి సాయంతో సృష్టించబడిందిగా కొన్ని కథలు చెబుతున్నాయి. త్రిమూర్తుల యొక్క శక్తి మొత్తం ఈ ఒక్క త్రిశూలంలోనే ఉంటుంది. ఇది శివుడి యొక్క ప్రధాన ఆయుధంగా